ఏదైతే రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు నిన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టారో జిల్లా ఎస్పీలతో కానీ ఇతర అధికారులతో కానీ, అయితే రివ్యూ మీటింగ్లో ఒక రకంగా రాజకీయాలు మాట్లాడడం అనేటువంటిది శోచనీయం. ప్రజలు శాంతి భద్రతలు పరిరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి హోంశాఖ గడిచినటువంటి నెల రోజుల పరిపాలనలో కూడా ఎక్కడ చూసినా దాడులు పెరిగిపోయినటువంటి పరిస్థితులు కానీ, అసాంఘిక కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా పెచ్చుమీరుతున్నటువంటి పరిస్థితుల్లో వాటిని ఏ విధంగా అరికట్టాలనే దాని మీద దృష్టి పెట్టడం కోసం రివ్యూ మీటింగ్ హోంశాఖ మంత్రి గారు పెట్టుంటే బాగుండు. కానీ అది పెట్టి కూడా రాజకీయ విమర్శలే, ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టుకుని రాజకీయ విమర్శలు చేయటం అనేటువంటిది ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవహారం కాదు. పోలీసు అధికారులకి రాజకీయాలకి సంబంధం లేదు. రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తారు. పోలీసు అధికారులు చట్టాన్ని ఏ విధంగా అమలు చేయాలి, లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా అదుపులో పెట్టాలి, దాన్ని మాత్రం వారు పరిరక్షిస్తారు తప్పితే ఎప్పుడు కూడా ఏ పోలీసు అధికారులు రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికే మంచిది కాదు. అయితే ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా లేదా ప్రతిపక్ష పార్టీగా మేము ఒకటే అడుగుతున్నాం. గతంలో ఏదైతే విశాఖ కేంద్రంగా దొరికినటువంటి డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో, ఒక బస్తా దాదాపు 1000 బస్తాలు ఏవో దొరికినాయి, ఒక బస్తా ఎన్నో వేల కేజీలు అని చెప్పి సుమారు 25,000 కేజీల డ్రగ్స్ వైజాగ్లో దొరికినాయి అని చెప్పి దాని నెపాన్నంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైనో జగన్మోహన్ రెడ్డి గారి పైనో నెపం నెట్టేందుకు అనేక ప్రయత్నాలు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశారు. బట్ మేము ఆ రోజు చెప్పాం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి యొక్క కుటుంబ సభ్యులతో ఈ యొక్క దీనికి నేరుగా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి అప్పుడే మేము ఆరోపణ చేశాం. ఈరోజు మీరు పాలకపక్షంగా ఉన్నారు. ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ అద్భుతమైనటువంటి శక్తిగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ దేవుడు మీకు అవకాశం కల్పించాడు. కాబట్టి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ మీరు దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఏదైతే నడుస్తుందో దాన్ని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటారా లేదా, దాన్ని నిరూపిస్తారా లేదా, అసలు ఆ డ్రగ్స్కి ఎవరికి సంబంధం ఉంది, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందంటే ఎస్ కమాన్ మీరు నిరూపించండి, మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. లేదు మేము చెప్తున్నట్టు అది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పురంధరేశ్వరి గారి కుటుంబ సభ్యులు అంటున్నాం, మీరు అదైతే అది నిరూపించండి. అంతే తప్ప ఏదైతే గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు పోలవరం దగ్గర నుంచి లేదు అంటే ఎక్సైజ్ పాలసీ దగ్గర నుండి ప్రతి వారి మీద విచారణ చేస్తామని చెప్తున్నారు కదా, దాని మీద కాదు. ముందు జరిగినటువంటి ఈ విశాఖకే చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి డ్రగ్స్ ఏదైతే దొరికినాయో దాని మీద మీరు ఉక్కుపాదం ఏ విధంగా మోపుతారు, విచారణ ఏ విధంగా యుద్ధ ప్రాతిపదికన చేస్తారు, దాని వెనకాల ఎవరున్నా సరే ఉపేక్షించకుండా చర్యలు తీసుకునేటువంటి ధైర్యం, సత్తా ఇప్పుడు ఉన్నటువంటి పాలకపక్షానికి ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. దయచేసి ఆ రకంగా ముందు ఆ సంజయ్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఉన్నారో అది నిజంగా డ్రై ఈస్టా లేదా డ్రగ్సా లేదా వాట్ ఈజ్ వాటు, ఎవరి కంటైనర్, ఏ దేశంలో బుక్ అయింది, ఎవరిదా వ్యాపారం, మొత్తం సమగ్రమైనటువంటి లోతైనటువంటి యుద్ధ ప్రాతిపదికమైనటువంటి విచారణ జరిపి దోషుల్ని కఠినంగా ఈ యొక్క ప్రభుత్వం శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.